కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి. సో జాతీయ రాజకీయాల్లో అంటే చాలామంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సత్తా చాటిన వాళ్ళు ఉన్నారు కదా సార్. ఆ రకంగా వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకున్నారు, కానీ అలా వెళ్ళడం లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పేసిన పరిస్థితి. ఎవరు అనుకోలేదు, అనుకోవడం కాదు. చంద్రబాబు లోకేష్ను ఎలివేట్ చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏం ఎలివేట్ చేయాలి? ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎలివేట్ చేయాలి. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షునికి ఉండే ప్రాధాన్యత చాలా తక్కువ. అధికారం లేనప్పుడు ఉండే ప్రాధాన్యత వేరు. అధికారంలో లేనప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడికి ఆ స్థాయిలో గుర్తింపు ఉండదు. మనం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ గుర్తింపుకు, ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు ఉండే గుర్తింపు తేడా లేదా? అందువల్ల ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు మన రాజకీయ స్వభావం ఏంటంటే ముఖ్యమంత్రి పైన ఫోకస్ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ను ఎలివేట్ చేసిన ఆయన పల్లా శ్రీనివాస్ కన్నా ఎక్కువ, చంద్రబాబు నాయుడు కన్నా తక్కువ అన్నట్టే ఉంటుంది తప్ప ప్రధానంగా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన చంద్రబాబు నాయుడుకు ఉండే పొలిటికల్ స్టేచర్ రాదు. ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధికారంలో ఉంది కనుక. సో ఎలివేట్ చేయడానికి ఉన్న మొదటి అవకాశం అంటే జనసేనకు అభ్యంతరం లేకుండా, పవన్ కళ్యాణ్పై ఏ రకమైన ప్రభావము చూపకుండా లోకేష్ను ఎలివేట్ చేసి జగన్ పవన్లకు సమానంగా సేమ్ పెడెస్టల్ పైన నిలబెట్టాలి అంటే మొదటి ఆప్షన్ పార్టీ అధ్యక్షుడు చేయడం. కానీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా ఆ పొలిటికల్ స్టేచర్ లోకేష్ కూడా రాదు. ఇక రెండవ పాసిబిలిటీ డిప్యూటీ సీఎం చేయడం. డిప్యూటీ సీఎం చేసడానికి అవకాశం ఉంది, కానీ అది అనివార్యంగా పవన్ కళ్యాణ్ తగ్గించినట్లే అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్కరు డిప్యూటీ సీఎంగా ఉన్నదానికి తేడా ఉంటుంది. అందులో అధికార పార్టీ, ప్రధాన పార్టీ తెలుగుదేశం, జనసేన మద్దతు లేకపోయినా అధికారంలో ఉండే సంఖ్యాబలం ఉన్న పార్టీ తెలుగుదేశం, అందులో చంద్రబాబు నాయుడు కొడుకు. అలాంటప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేది అనివార్యంగా తగ్గిపోతుంది, షేర్ అవుతుంది. ఇప్పుడు మనం వైఫై షేర్ చేసుకున్నట్లు వైఫై ఉంటుంది, మీకు వైఫై నేను 500 Mbps స్పీడ్లో వైఫై ఉంది, ఒక్కరే వాడుకున్నప్పుడు దాని స్పీడ్ వేరే ఉంటుంది, 50 మంది వాడుకున్నప్పుడు దాని స్పీడ్ షేర్ అవుతుంది కదా. సో డిప్యూటీ సీఎం కూడా వైఫై లాంటిదే, ఆటోమేటిక్గా అది షేర్ అయినప్పుడు సిగ్నల్ వీక్ అవుతుంది కదా.